అన్నలకు తమ్ములకు పెద్దలకు మహానుభావులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సాయంకాలం నుండి కూడా ఈరోజు నాంపల్లి అసెంబ్లీ పర్యటిస్తా ఉన్నాను. ఎక్కడ వెళ్ళినా కూడా ఏ బస్తీకి వెళ్ళినా కూడా మరి ప్రజలు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి, ఈ దేశంలో మళ్ళీ అతోన్మాదాలు రాకూడదు, ఈ దేశంలో మళ్ళీ ఉగ్రవాదం రాకూడదు, ఈ దేశంలో మళ్ళీ ఆటంకవాదం రాకూడదు, తీవ్రవాదం రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు మన నాంపల్లి ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుకుంటున్నాం. మనకందరికీ తెలుసు గతంలో నరేంద్ర మోడీ గారు లేకముందు ఏ రకంగా ఈ దేశంలో మత కళాలు జరిగేది, ఏ రకంగా కాన్ఫ్యూజన్ ఉండేదో తెలుసు, ఏ రకంగా బాంబు పోలింగ్ జరిగేదో తెలుసు, ఏ రకంగా ప్రజలు అమాయకులైనటువంటి ప్రజలు చనిపోయేదో తెలుసు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ దేశంలో బాంబు పోలింగ్లు లేవు, ఈ దేశంలో మత కళాలు లేవు, ఈ దేశంలో కన్ఫ్యూజన్ లేవు, ఈ దేశంలో ఆర్డిఎక్స్ లేవు, ఈ దేశంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదం పూర్తిగా నరేంద్ర మోడీ గారు అణిచివేశారు. దేశంలో అన్ని పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం విడతాండవం చేసి మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా లేకపోతే దేశంలో అన్ని జిల్లాల్లో కూడా పాకిస్తాన్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నటువంటి యువకులను మత విద్వేషాన్ని రెచ్చగొట్టి మత మార్గంతో వాళ్ళ ధమాకులు కాలు చేపించి మన రోజు ఏ రకంగా అనేక మంది రిక్రూట్మెంట్ చేసుకుని పాకిస్తాన్ బార్డర్కు తీసుకెళ్లి వాళ్ళకు శిక్షణ ఇచ్చి తుపాకులు ఏ రకంగా పేల్చాలి, బాంబులు ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా దేశంలో దేశ సమగ్రత సమైక్యత దెబ్బతీయాలో మరి పాకిస్తాన్ చేసింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ తోక ఆడిస్తున్నారు, అంతకుముందు తోక ఆడించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ యొక్క నడ్డి విడిచాడు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు ఉక్కు పాదంతో అణిచివేస్తాడు. భారత ప్రభుత్వము ఉగ్రవాద విషయంలో కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో కానీ జీరో టాలరెన్స్ పాలసీతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో ఏకమైంది. ఏదైతే భారతదేశానికి వ్యతిరేకంగా అనేక ఉగ్రవాద సంస్థలు తయారు చేసి లష్కర్-e-తోయిబా లాంటి అనేక సంస్థలు తయారు చేసి భారతదేశం మీద వదులుతుండే, డబ్బు నుంచి వదులుతుండే, ఆయుధాల నుంచి పంపిస్తుండే, ఆర్డిఎక్స్ నుంచి పంపిస్తుండే, రాకెట్ లాంచర్స్ నుంచి పంపిస్తుండే, AK-47 నుంచి పంపిస్తుండే. ఈరోజు ఏమైపోయింది పాకిస్తాన్ పని? ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను ఏకాకి చేయడం జరిగింది. ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ కు సాయం అందించే విషయంలో నరేంద్ర మోడీ గారి చొరవతో ఎవరు కూడా ఏ రకమైనటువంటి సాయం అందిస్తున్నారు. అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, లేక జర్మనీ కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఫ్రాన్స్ కానీ ఏ దేశం కూడా ఈరోజు పాకిస్తాన్ కు ఒక పైసా ఇస్తలేదు, ఒక ఆయుధాలు ఇస్తలేదు. దాని కారణంగా ఈరోజు పాకిస్తాన్ చిప్పబట్టుకొని ప్రపంచంలో బిచ్చబెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పరిస్థితి. మీరు నిన్న కూడా చూస్తుంటారు, అనేక ఉగ్రవాద సంస్థలు అనేక పట్టణాలలో పాకిస్తాన్ లో ఏర్పడి ఈరోజు వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? భారతదేశానికి వచ్చి ఇక్కడ మతకళాలు ప్రేరేపించాలి, భారతదేశంలోకి వచ్చి ఉగ్రవాద కార్యక్రమాలు చేయాలి. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు, ఎవరైతే పాకిస్తాన్ లో ఉండి ఉగ్రవాద కార్యక్రమాలు భారతదేశంలో చేయాలని చూశారో ఆ రకమైనటువంటి ఉగ్రవాద సంస్థలు ఒకటొకటి ఆ సంస్థల నేతలందరూ కూడా చనిపోతున్నారు. ప్రపంచం ఇంకా అర్థం కావడం లేదు, ఎవరు చంపుతున్నారో తెలియదు. ఎందుకంటే 75 సంవత్సరాలుగా నా దేశస్తులను చంపినటువంటి పాకిస్తాన్, 75 సంవత్సరాలుగా మనకు నరకం చూపించినటువంటి పాకిస్తాన్ ఈరోజు పాపం పండింది. కాబట్టి పాకిస్తాన్ ఈరోజు చిప్ప పట్టుకొని ప్రపంచంలో తిండి కోసం పిచ్చబెట్టుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. అంతేకాదు ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అవినీతి తగ్గింది. ఏదైతే ప్రజలను దోపిడీ చేసి ప్రజల సంపదను దోపిడీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండిందో నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎవరైనా సరే సంబంధించి నా దేశ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి తమ కష్టార్జితంతో సంపాదించి పన్నులు కడితే
ఆ డబ్బు దోచుకున్నటువంటి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు ప్రజల దమ్మును దోచుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఏ రకంగా ఉన్నదో పరిస్థితి తెలుసు. మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తెలంగాణనంతా దోచుకున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది. భూముల కుంభకోణం చేశారు, 1000 ఎకరాలు ఆక్రమించుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇసుక కుంభకోణం చేశారు, అదేవిధంగా గ్రానైట్ కుంభకోణాలు చేశారు. చివరకు లిక్కర్ పేరు మీద కూడా తెలంగాణలో మన చేతిలో ఒక దిక్కు పెన్షన్ పెట్టినట్టే పెట్టి మరొక దిక్కు బీరు బ్రాండీ బాటిల్ పెట్టి ఆ పెన్షన్ డబ్బులు వాపసు తీసుకున్నాడు కేసీఆర్. 100,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు బీరు బ్రాండీ ఆ వ్యాపారం అమ్మి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వచ్చింది. మరి అంతేకాదు కేసీఆర్ కూతురు తెలంగాణలో దోచుకునేది సరిపోదని, తెలంగాణ ప్రజలను దోచుకునేది సరిపోదని, వాళ్ళు చేస్తున్నటువంటి ఆస్తులు, వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులు సరిపోవని వారు ఢిల్లీకి వెళ్ళినాము. ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండ్ వ్యాపారం అక్కడ చేసింది. అక్కడ వేరే పార్టీ ప్రభుత్వంతో కలిసి అక్కడ వ్యాపారం చేస్తే పట్టుబడ్డది. ఈరోజు ఆమె ఎక్కడుంది? తిహార్ జైల్లో ఉంది. ఎందుకో? ప్రజల డబ్బును తిన్నందుకు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎవరు ప్రజల డబ్బు తిన్నా, పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు తిన్నా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పారు. మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు. నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బడుగు బలైన వర్గాల నుంచే మొదటిసారి ప్రధానమంత్రి అయ్యారు. 75 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఒక బీసీ ప్రధానమంత్రి కాలేదు. మొదటిసారి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ కుర్చీలో కూర్చొని పరిపాలన చేస్తున్నారు. ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన గుజరాత్ లో ఒక పేద కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ తల్లి ఇళ్లలో వంట పాత్రలను శుభ్రం చేసి ఇంటిని నడిపేది. నరేంద్ర మోడీ గారి తండ్రి రైల్వే స్టేషన్ లో చిన్న చిన్న కేకులు పట్టుకొని గాజు గ్లాసులలో టీ అమ్మి ఆ వచ్చిన డబ్బులతో నరేంద్ర మోడీ గారిని చదివించాడు. అంత పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం కోసం పనిచేస్తా ఉన్నాడు, ధర్మం కోసం పనిచేస్తా ఉన్నాడు, భారతీయ సంస్కృతి కోసం పనిచేస్తా ఉన్నాడు, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాడు, దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నాడు, మన భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నాడు, మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నాడు. టిఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ లక్ష్యం ఏంటి? కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలి, ఏకైక ఎజెండా. ఇక ఏమీ లేదు. తన కొడుకు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూసి మురవాల. అది కేసీఆర్ ఆలోచన. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది. పప్పు ఎవరైనా రాహుల్ గాంధీ ఆయన కుర్చీలో కూర్చుంటే చూడాలే, నా కొడుకు కుర్చీలో కూర్చుని సోనియా గాంధీ చూసి నవ్వుకోవాలి. ఇది అలాగా ఎజెండా. కానీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల గురించి ఆలోచన చేస్తారు, దేశం గురించి ఆలోచన చేస్తాడు. కరోనా వచ్చినప్పుడు మనకు తెలుసు ఏ రకంగా, కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా నరేంద్ర మోడీ గారు మనకు మేలు చేశాడో తెలుసు. ప్రపంచమంతా ఆ రోజు అన్నది, కరోనా భారతదేశంలో వస్తే 50 కోట్ల మంది చనిపోతారు, 50 సంవత్సరాల పైన ఎవరు బతకరు భారతదేశంలో అన్నారు. అనేక రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారు, అవమానం చేస్తూ మాట్లాడారు అనేక దేశాల్లో. ఎందుకు? భారతదేశంలో ఒకరి మాట ఒకరినరు, డిసిప్లిన్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు, వాళ్ళు మాస్కులు కట్టుకోరు, శానిటైజ్ గారు, లాక్డౌన్ పాటించరు. అనేక కులాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి. ఈ భారతదేశంలో మరి వచ్చినట్లయితే ఎవరు ఏమీ చేయలేరని చెప్పారు. వాళ్ళ అంచనాలను, వాళ్ళ మాటలను తలకిందులు చేస్తూ నరేంద్ర మోడీ గారు కరోనాను ఏ రకంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసాం. కరోనాను ఏ రకంగా ఎదుర్కొని దేశ ప్రజలను రక్షించారు మనకు తెలుసు. అనేక దేశాలలో కరోనా అంటే అది ఎట్లుంటుందో తెలియదు, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. ఇదో భయంకరమైనటువంటి వ్యాధి, అనేక మందిని ప్రాణాలు తీసినటువంటి వ్యాధి ప్రపంచంలో. తండ్రి చనిపోతే నాకెక్కడ అంటుకుంటుందో అని కొడుకు కూడా చివరి చూపుకు రాలేదు. తల్లి చనిపోతే కనీసం బిడ్డ, ఆడబిడ్డ కూడా నాకంటే అంటుకుంటుందో అని తన బిడ్డ కూడా తల్లిని చూడడం రాలేదు. భర్త చనిపోతే భార్య రాలే, భార్య చనిపోతే భర్త రాలేదు.
అటువంటి భయంకరమైనటువంటి వ్యాధి నుంచి మనందరికీ గట్టెక్కించి మన ప్రాణాలు కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన అందరికి తెలుసు, కరోనా వ్యాక్సిన్ లేకుంటే ఎంతో కష్టపడి శాస్త్రజ్ఞులను ప్రోత్సహించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క మందును కనుగొనే విధంగా మనం అనేక ఫార్మా కంపెనీలను ప్రోత్సహించాడు నరేంద్ర మోడీ గారు. ఆ మందు కనుక్కున్న తర్వాత కూడా వేరే దేశాలు చూస్తే వేల రూపాయలతో ఒక్కొక్క ఇంజక్షన్ ఇచ్చారు. కానీ మన దేశంలో పేద ప్రజలు ఉన్నారు, 140 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు, వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత నాది అని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా ముందు ప్రయారిటీ ఇచ్చి మరి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పించి మరి అందరూ ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ రోజు లాక్డౌన్ కారణంగా, కరోనా కారణంగా పనులు కోల్పోతే అందరికీ దుకాణాలు బంద్ ఉన్నాయి, ఆటోలు బంద్ ఉన్నాయి, బస్సులు బంద్, రైళ్లు బంద్, విమానాలు బంద్, కంపెనీలు బంద్, షాపులు బంద్, మొత్తం బంద్, నెలతలు బంద్ ఉంటే ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉందని ఆ రోజు మొదలుపెట్టాడు. ప్రతి ఇంటికి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మరి బియ్యం ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నాడు, అందరికి బియ్యం ఇస్తున్నాడు. 83 కోట్ల మంది ప్రజలకు నెల నెల మోడీ బియ్యం, ఉచిత బియ్యం వస్తా ఉంది, రేషన్. కరోనా పోయింది అయినా కూడా ఆయన అన్నాడు, ఇంకా పేద ప్రజలు నేను బియ్యం ఇస్తానని చెప్పారు. 3 సంవత్సరాలు అయింది, 3,000 సంవత్సరాలు అయింది, ఆపలేదు, ఇంకా బియ్యం ఇస్తున్నాడు. మొన్న చెప్పాడు, నిన్నగాక మొన్న ఇంకో 5 సంవత్సరాలు కూడా ఈ ఉచిత బియ్యము పేద ప్రజలకు ఇస్తాను, దాన్ని ఆపే ప్రసక్తి లేదు. కరోనా వచ్చినప్పుడు మొదలుపెట్టిన బియ్యము ఇంకా ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా ఈరోజు దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది జాతీయ రహదారులు కానీ, మన భారతదేశం తరఫున చంద్రమండలానికి వెళ్ళడం కానీ, లేక కొత్త రైల్వేలు ఏర్పాటు చేయడం కానీ, జాతీయ రహదారులు అభివృద్ధి చేయడం కానీ, మరి కొత్త విద్యా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం కానీ, మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకురావడం కానీ, ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి త్రిపుతాలకు తీసేయడం కానీ, ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. పొదుపు సంఘాలకు గతంలో 10 లక్షలు మాత్రమే మ్యాక్సిమం వచ్చింది. ఈరోజు చెప్పాడు 10 లక్షలు కాదు 20 లక్షల వరకు కూడా ఇవ్వాలని చెప్పాడు. బ్యాంకులు ఆల్రెడీ ఇస్తా ఉన్నాయి. అంతేకాకుండా చెప్పాడు, పొదుపు సంఘాలంటే ఏదో బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని మిత్తిలో పెట్టుకోవడమో, ఫంక్షన్లు పట్టుకోవడమో కాదు. పొదుపు సంఘాలంటే ఒక కుటీర పరిశ్రమగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేయాలి, వాళ్ళకు కూడా ఏదో ఉపాధి రావాలి. ఇంట్లో కూర్చొని 10 మంది కూర్చొని ఏదో ఒక వస్తువులు తయారు చేస్తే దాన్ని మార్కెటింగ్ చేస్తే వాళ్ళకు లాభం వస్తుంది. ఆడవాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల మహిళలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. మహిళల సాధికారతతో కృషి చేస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు రానున్న రోజుల్లో మహిళల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృషి చేయబోతా ఉంది. అనేక రకాల పెట్టుబడులతో దేశంలో కొత్త పరిశ్రమలు వస్తే మన ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారే మన దేశ భవిష్యత్తు, నరేంద్ర మోడీ గారే మన భవిష్యత్తు. అటువంటి నరేంద్ర మోడీ గారు మీకు అందరికీ తెలుసు, అయోధ్యలో 370 ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దు చేసి పాకిస్తాన్ నడ్డి విడిచి అక్కడ ప్రజలు రక్షించారు. అక్కడైతే జిన్నా రాజ్యాంగం ఉండిందో జమ్మూ కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్ లో అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని సందర్భంగా. అంతేకాదు అయోధ్యలో ఎక్కడైతే శ్రీరామచంద్రుడు జన్మించాడో అయోధ్యలో అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని విదేశాల నుంచి వచ్చినటువంటి మొఘలు రాజు అయినటువంటి బాబరు ఆ దుర్మార్గుడు అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మరి అనే వివాదాస్పదమైన కట్టడం జరిగింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, 550 సంవత్సరాలైనా ఆ దేవాలయం కూలిపోయినా, కూల్చబడేబడ్డా, రాముడు గుడిసెలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. అనేక మంది రాజులు వచ్చారు బాబర్ తర్వాత, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అనేక ఉద్యమాలు జరిగాయి. సాధువులు, సంతులు, ఋషులు, రామభక్తులు ఉద్యమాలు చేసి వేల మంది చనిపోయారు తప్ప అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగలేదు. తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు, 200 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు కూడా
రామ మందిర నిర్మాణం జరగల. మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని అడిగారు, ఇది మా హక్కు, మా రాముడు జన్మించినటువంటి స్థలంలో ఆ మొఘలు అయినటువంటి బాబరు దుర్మార్గుడు కొలగొట్టాడు, మీరన్నా కట్టడానికి అనుమతి ఇవ్వండి అంటే వాళ్ళు కూడా ఇవ్వలేరు. కోర్టుకు వెళ్ళాము ఇప్పుడు బ్రిటిష్ కాలంలో, కేసు ఉండింది, కానీ రామ మందిర నిర్మాణం జరగల. చివరకు 1947లో 75 సంవత్సరాల క్రితము మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని అడిగాం, సాధువులు, సంతులు, ఋషులు, మహానుభావులు, రామభక్తులు అడిగారు, అయ్యా కోర్టులో బ్రిటిష్ వారు ఉన్నప్పటి నుంచి కేసులు నడిపిస్తున్నాము, మా గుడి మేము కట్టుకుంటాము, మా రాముడు జన్మించిన స్థలంలో మేము గుడి కట్టుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ కూడా అనుమతించలేదు. కానీ ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తున్నాను, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిపి తీరుతానని చెప్పి నరేంద్ర మోడీ గారు గ్యారెంటీ ఇచ్చాడు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేస్తే కాంగ్రెస్ లో కూడా పిలిచాం, కాంగ్రెస్ లో రాలా. రేపైతే శ్రీరామనవమి ముందు 550 సంవత్సరాల తర్వాత మొదటిసారి అయోధ్యలో రాముడు గుడి కట్టి, గుడిసెలో ఉన్నటువంటి రాముడు, టెంటులో ఉన్నటువంటి రాముడుకు గుడిలో కట్టి, గుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మొట్టమొదటి శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. మొట్టమొదటి శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. 550 సంవత్సరాల తర్వాత నిజమైనటువంటి శ్రీరామనవమి, భగవంతుడైనటువంటి శ్రీరాముడు సంతోషపడేటువంటి శ్రీరామనవమి రేపు జరుపుకుంటున్నాము. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి శ్రీరామనవమి రేపు జరుపుకుంటున్నాం. అటువంటి రామాయణ నిర్మాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మరి ఆధ్యాత్మికమైనటువంటి సనాతన ధర్మమైనటువంటి మన యొక్క సమాజాన్ని రక్షించడం కోసం కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు. అటువంటి నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఒక బీసీల నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రిని మీరందరూ కూడా ఆశీర్వదించి ఆయనను మళ్ళీ ప్రధానమంత్రిగా చేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. నరేంద్ర మోడీ గారు లేనటువంటి, ప్రధానమంత్రిగా లేనటువంటి భారతాన్ని మనం చూడలేము. నరేంద్ర మోడీ గారు లేకపోతే కరోనా ఏ రకంగా ఉంటుందో తెలియదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఆర్టికల్ 370 వచ్చేది కాదు, ఆర్టికల్ 370 పోయేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈ దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం తగ్గేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే పాకిస్తాన్ ISI ఉగ్రవాదం తగ్గేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే పాకిస్తాన్ దాడులు తగ్గేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే మనకందరికీ 5 కేజీల బియ్యం ప్రతి వ్యక్తికి వచ్చేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే దేశ గౌరవం పెరిగేది కాదు, దేశంలో అవినీతి తగ్గేది కాదు. అదే కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా వందల వేల లక్షల కోట్లు దోపిడీ చేసిందో మనకు తెలుసు. ఒక కుటుంబ పరిపాలన BRS పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మన భారతీయుల మీద కుటుంబ పాలన తెచ్చి మనం కుటుంబాలకు బానిసలు అనుకుని పరిపాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా మరి వచ్చే నెల 13వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. వారితో పాటు నన్ను కూడా ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ